చూపించేసి అన్ననే చూపించు నాయనా నాయనా ఈ శిబిరంలో కూర్చోండి రైతులకందరికీ నమస్కారం. ఈ శిబిరంలో కూర్చోండి రైతాంగందరికీ నమస్కారము. చంద్రబాబు నాయుడు మోసం చేసిండేది ఇప్పుడు చూపిస్తా. చంద్రబాబు నాయుడు మోసం చేసిండే చూపిస్తా. దయచేసి 2 మాటలు ఈనాటి సోమలాల ఎవరు బాధపడొద్దండి. 1982లో కూడా నేను తెలుగుదేశంలో ఒక హీరోనే. అప్పుడు ఏమి కాల్చింటే అది నన్ను మోసం చేసినాడు. ఈ రోజుల్లో కూడా నాకు భీమ్ కార్డు ఇచ్చిన మహానుభావులు లేరు ఎవరో. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నాకు 20 కేజీల భీమ్ కార్డు ఇచ్చినాడు. అంతకుముందు నిమ్మలకి స్టెప్తాకు పోయి అడిగితే అన్నా నాకు భీమ్ కార్డు లేదంటే పెళ్ళింట్లో గింజికెడతావా నారాయణ అనేది అంటాడు. కానీ భీమ్ కార్డు వేయలేదు. పెళ్ళింట్లో గింజికెడతావు అంటాడు కానీ భీమ్ కార్డు వేయడు. తెలుగుదేశంలో 2 బస్సులు పగలు కొట్టిన ఎన్టీ రామారావు పడతారో వైవినప్పుడు పోలీసులు కొడతా అంటే నన్ను కాపాడు. మా అమ్మ పోయి నాకు ఉండేది ఒక్కొడికి అంటే కూడా ఆయన అంచుకు రానియాడు. పట్నీలమ్మ నీ కొడుకును అనేది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వామి నువ్వు ఎట్లా పాదయాత్ర చేసినావు అట్లా పలగొట్టుకుంటూ వచ్చినా. ఇడుపులపాయ కూడా నేను ఇరుముడు కట్టుకొని తండ్రి చనిపోయినప్పుడు వచ్చిన. అప్పుడు భీమ్ కార్డు మా ఇంట్లోకి వచ్చింది. ఎవరు చేసినారో ఎవరు లేదో రవీందర్ రెడ్డి ఉన్నాడు. కరావులపల్లి బాబు రెడ్డి వచ్చినాడు. కమ్మారపల్లి వీరనారాయణ రెడ్డి వచ్చినాడు. బేకరీ కృష్ణారెడ్డి వచ్చినారు. ఆ రొడ్లంతా వచ్చి నారాయణ ఇక్కడ మేము న్యాయం చేస్తామన్నారు. అప్పుడు చేసిన చంద్రబాబు నాయుడు మాదిగులకు న్యాయం చేస్తానని పలగొట్టినాడు మాదిగోనే కట్టు. అప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసేటప్పుడు చెప్పులు కుట్టి ఆ చెప్పులు కుట్టేది వస్తుందో రోజు ఎప్పుడు సర్వీస్ అయినా బూట్స్ కూర్చేది చూడండి. ఈ బూట్స్ కూర్చేది చూడండి. ఈ పలక మీద చిల్ల పెట్టిండే చూడండి. నాకు కూడా మాదిగోని కడుపులో పుట్టింటే కూడా ఎలబట్లేదు. మరి ఇతనెప్పుడు మాదిగోడు అయినాడో నాకు తెలీదు. అంటే మాదిగోళ్ళ లోట్లు వేపించుకుండేకి ఈ యాక్షన్, ఈ దొంగ యాక్షన్ ఏందనుకోవడం. ఈ దొంగ తెలివి ఏందనుకోవడం. ఓట్ల కోసమో రైతులకు న్యాయం చేసే కాదు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు, ప్రాజెక్ట్ ఎవరెవరికో కాంట్రాక్ట్లు ఇచ్చేసినాడు. మళ్ళా జెట్ కర్రీ ఎవరినో పెంచుకొచ్చుకొని నన్ను అట్లా కాపాడుదురా అని. నీ కథ తెలీదా? నీకు ఇప్పటికి 60 ఏళ్ళ వయసు. నాకు 2 ఎకరాల భూముని చంద్రబాబు నాయుడే రాజశేఖర రెడ్డి అనికంటూ ఉండి ఎమ్మెల్యే అయినాడు కాంగ్రెస్ లో. అందరికీ కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కాలువల చెరువులకు వచ్చిండే తోడిచ్చిండే రాజశేఖర రెడ్డిని ఆ తెలుగుదేశంలో ఉండి నేను చూసిన. ఇప్పుడు నువ్వు పిల్ల కాలువలు తోడేది నేనే న్యాయం చేస్తాను అనేది బిల్లులు చేసుకునేది మీరు. కాకపోతే రైతాంగానికి ఒక్క మాట చెప్తాను నాయన, దయచేసి వర్గీకరణ చేస్తానని మోసం చేసి పలగొట్టి చెప్పులు కుట్టినాడు. మాదిగులకు న్యాయం చేసినాడు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి అని ఆయన తెలుగుదేశం పార్టీ. మాదిగోడు మగం గడగడంట, సుగోలోడు గుద్ద గడగడంట. ఇట్లా వాళ్ళకు మేము ఓట్లు ఎట్లా. నాకు ఇన్ఛార్జిగా మడక్షర, రొద్దము, పెనగొండ, సోమందపల్లి గోరంట్లు ఇచ్చినారు. మా మాదిగిండ్లందరికీ పోయి మా ఎస్టీల ఇండ్లకి పోయి ఓట్లు చంద్రబాబు నాయుడికి వేయకూడదని ఇదే ప్రచారణ చూపిస్తాండ. ఇది బాగా చూడండి. ఇదే నిజమైన మాట. నా మాదిగ జాతి మీద, నా మందాకృష్ణ మీద ప్రమాణం చేసి చెప్తుండాను. మాకు మందాకృష్ణ కూడా చెప్పినాడు, ఎక్కడెక్కడ ఉండే కార్యకర్తలు మన ఇండ్లకు పోయి ఓట్ల చంద్రబాబు నాయుడికి వేయిద్దండి అని చెప్తున్నాడు. అందుకోసము మీకందరికీ చెప్తాడా, తెలివిగా ఉండే రైతులాలా మళ్ళా రాజశేఖర రెడ్డి కొడుకు ప్రభుత్వం వస్తే మనమందరూ బాగుపడతాము. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చేతికి పదవి చిక్కిందనుకో తెలుగుదేశం అనేది ఉండదు. ఒక్కసారి పదవి రాస్తే జగన్మోహన్ రెడ్డి చేతికి చిక్కిందనుకో మనందరికీ న్యాయం జరుగుతుంది. బాగా చెప్తాను. ఎవరు కూడా నాయన వినండి, అరసద్దండి, వినండి. ఒక్కసారి ఆ తండ్రి లేని బిడ్డ, రాజశేఖర రెడ్డి లేని బిడ్డ మనమందరూ దయచేసి
ప్రతి ఒక్కరూ ఒక్క ఓటు పక్కకు పోకుండా జగన్మోహన్ రెడ్డి కేపీఎల్ని మరీ కోరుతుండా. జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి మోసం చేసేవాడు కాదు. 2 మాటలేనండి. ముందు జరగబోయిండే ఎలక్షన్లో ఒక్క అబద్ధం చెప్పింటే 1/3 కింద 5 లక్షల ఓట్లలో మన రాజశేఖర రెడ్డి కొడుకే ముఖ్యమంత్రి అవుదు. కానీ ఆ కుటుంబానికి అబద్ధం చెప్పేది రాదు. జై జగన్, జై జగన్, జై జగన్. అన్నయ్య ఒక్క మాట అన్నయ్య, అన్న నీకొక్కటి దయచేసి చెప్తాండా. మాదిగులకు న్యాయం చేయి, ఎస్టీలకు న్యాయం చేయి, రైతులకు న్యాయం చేయి. ప్రతి కులము నీకు మేము అండగా ఉంటామని ఈ సభామూలకంగా అందరికీ న్యాయం చెప్తాను. ఈ సభామూలక అయితే ఈ మహానుభావుల్లో అబద్ధం చెప్పేది రాదు. అయితే ఆ రోజుల్లో అబద్ధం చెప్పింటే అయితే అబద్ధాలు చెప్పేది ఎవరో చంద్రబాబు నాయుడే. వాళ్ళకే చెల్లు. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుంటే వాళ్ళకే చెల్లు. నాయన నాకు 64 ఏళ్ళు అవుతాడే. దయచేసి నన్ను గుర్తు పెట్టుకొని స్వామి ఎక్కడ కూడా. ఎందుకంటే నీకోసరం నేను అన్నము నీళ్ళు లేకుండా ఇండ్లు తిరిగి మా మాదిగ జాతి ఇండ్లు తిరిగి ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేయమని నా పెళ్ళాం తాలిపొట్టు సచ్చిగా చెప్తాండా. ఇది నమ్మల్లా ఎవరైనా కానీ కరెక్ట్గా చెప్తాండా. కరాలపల్లి బాబు రెడ్డి, నా పేరు దండోర నారాయణ అంటాడు. పల్లెలకు దండోరకు పోతా. నేను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోతానే నన్ను దండోరకు కూడా రానికుండా టోర్లా ఇచ్చే భీముకో 4 కేజీలు ఇచ్చే భీముకో దండోరకు పోతే నువ్వు రాద్దు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు నిమ్మని నీకు భీము అంటాడారు. ఇది జరుగుతూ ఉండేది. ఇప్పుడు కూడా తండ్రి బాత్రూమ్ లేదు. ఇప్పుడు కూడా నాకు బాత్రూమ్ లేదు. నిన్న రాత్రి గోరంట్లలో వానవాళ్ళు పంచాయతీలో మాట్లాడతారంట. ఏమి అన్నయ్య ఇను నా బాధ చెప్తాడా. నేను జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాడా. ఇప్పుడు కూడా అందరూ దొబ్బినా కూడా వచ్చిన. అయితే అన్నయ్య నాకు ఇల్లు కూడదని మాట్లాడుకుంటారంట ఈ రోజు రాత్రి. ఏమంటే వాడు వైఎస్ఆర్, వానికి ఇవ్వకూడదన్నా. ఇడుపుల పాయక నడిచిన నాయన కోసం నువ్వు వచ్చి నాకు అడ్డం ఇట్లా పట్టుకోండావు. ఆ రోజుల్లో అప్పటికి నాకు 50 ఏళ్ళే, 10 ఏళ్ళు జరిగిపోతుంది నాయన. నువ్వు దయచేసి చెప్తాను, ఈ రైతాంగంతా నాయన తండ్రి లేని బిడ్డకి ఈసారి ఓట్లు వేద్దామండి. ఇది ఒక్కటే మన జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి పదవిస్తే మనం అందరూ బాగుపడుతున్నాము. దయచేసి మరి కోరుకుంటా అన్నయ్య, దయచేసి సెలవు తీసుకుంటాడా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.